నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ఇక డీటెయిల్స్ లోకి వస్తే మచిలీపట్నంలోని పేర్ని నాని కుటుంబాన్ని ఓడించాలన్న కసి ప్రజల్లో కనిపించింది అని పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి అన్నారు. అంత కసి కారణం పేర్ని నాని కుటుంబం చేసిన అరాచకాలే అని, గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిందని అన్నారు. ఓడిపోతామన్న భయంతో అనేక చోట్ల ఘర్షణకు దిగారని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఆ విషయం గుర్తు ఎరగాలని ఆయన కోరారు. ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేసినటువంటి నారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి మరి ఆయనకి సీట్ వస్తే డెఫినెట్గా ఆయనే గెలిచి ఉండేవాడు, అందులో నో డౌట్. వే ఉంది. సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఇది జనసేనకి ఇచ్చారు కాబట్టి నారాయణ గారు కానీ, బుల్లయ్య గారు కానీ, అలాగే వాళ్ళ బృందం కానీ ఎక్కడా కూడా 1% కూడా తేడా లేకుండా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఎటువంటి బాధ కూడా లేకుండా వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు. నేను జనసేన అభ్యర్థినైనా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సభల్లో నారాయణ గారి గురించి చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. భగవంతుడి దయ వల్ల నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాం, ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా చేతనైనంత వరకు హానెస్ట్గా నేను కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతాం. మరి అదే రకంగా రామకృష్ణ గారు కానీ, ఇక్కడ రామకృష్ణ గారికి కూడా పోయినసారి దాదాపు 20,000 ఓట్లు వచ్చినాయి జనసేన తరపున నుంచి పోటీ చేసినప్పుడు. మరి వారికి సీట్ రానప్పుడు కూడా అన్ని విధాలుగా మచిలీపట్నంలో అన్ని విషయాలు ఆయనకి తెలుసు. నన్ను కొల్లు రవీంద్ర గారిని ముందుండి నడిపించాడు అనేక విషయాల్లో. ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రూరల్లోనైతేనేమి, టౌన్లోనైతేనేమి, ఎక్కడున్నా అందరూ మరి ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు. అలాగే రాము గారు అయితేనేమి, లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి కృష్ణ గారు అయితేనేమి, మెహర్ గారు అయితేనేమివ్వండి, పాషా గారు అయితేనేవ్వండి, ఎస్పెషల్గా లాయర్ గారు అయితేనేవ్వండి, బాలాజీ గారు అయితేనేవ్వండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున అన్ని కమ్యూనిటీ వాళ్ళు పనిచేశారు. చేతనంత వరకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగిన ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పవచ్చు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 5 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, 6 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 25 పార్లమెంట్ సీట్లకి, 175 అసెంబ్లీ సీట్లకి నిన్న పోలింగ్ ప్రక్రియ ఉదయం 6 నుంచి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున 10 గంటలకి 11 గంటల దాకా కూడా లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు 10-11 గంటల దాకా కూడా రాత్రి వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఈ ఎన్నికే కాదనుకోండి, ప్రతి ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి ఎన్నికలు. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నిక, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి చవి చూసిన వారు, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి
తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంతే, వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు, సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. నేను చూసా, 89లో మొదటిసారి పోటీ చేశా, ఆ తర్వాత 2 సార్లు మినహా ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు కూడా. మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని, కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం, పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు. వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు, పరుగులు తీశారు. అందరూ మహిళలు. ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం. నేను ఒకటే మనవి చేస్తున్నా, మహిళలు పెద్ద ఎత్తున 70% ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసి ఉంది. ఈ బ్యానర్ పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెలం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య టెన్షన్లో ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6A6707 విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండానే రన్వేపై నిలిచిపోయింది విమానం. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రామాపురంకు చెందిన వైసీపీ నేత బాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నం. ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపిన గన్మ్యాన్ ధరణి. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన గన్మ్యాన్ ధరణి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన టీడీపీ నేతలు.
సీఎం జగన్ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి వివిధ దేశాల్లో పర్యటించనున్నారు. పి గన్నవరం మండలం ఉడిముడి వద్ద ట్రాక్టర్ బస్సు ఢీకొని 7గురు దుర్మరణం పాలయ్యారని తెలిసింది. మరికొంతమంది క్షతగాతులను ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారని తెలిసింది. ఈ సంఘటనతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. అప్రమత్తమైన అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం కూడా ఈ ప్రాంతంలో అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పల్నాడు ఘటనపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి గవర్నర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతుందని టీడీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు పల్నాడులో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 కంటే ఎక్కువ మంది గుమిగొడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా మోహరించి ఉన్నాయి. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్నీ రీచ్ అయ్యాయి. పొద్దున కల్లా ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు, డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు నిఖిల్ పై అర్ధరాత్రి దాడి జరిగింది. కారుతో గుద్ది ఆపై కత్తులతో దాడి చేయగా అతను తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గడిచిన 5 ఏళ్ల పాటు అవినీతి అక్రమాలు, ప్రశ్నిస్తే దాడులు చేయటమే లక్ష్యంగా సాగిన వైసీపీ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తమ జీవితాల్లో తాజాగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని పలువురు దెందులూరు నియోజకవర్గ ప్రజలు అన్నారు. దుగ్గిరాలలోని నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఉదయం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చింతమనేని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల వేళ కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురుగారు పక్కన వెనక్కి పెట్టండి కొంచెం. ఓకే సార్. చేపించామండి గట్టిగా అందరినీ చేసాము. అంటే మీకు
కిడ్నీ తేడా వచ్చిందా అంత బాగా జరిగిందా ఇగో నువ్వు సింగారం వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు అది సీఎం దగ్గర ఉన్నాయి నాగార్జున నాగో నువ్వు ఇప్పుడే అది అది అదే చెప్తున్నావు ఆగును వెళ్ళు పల్నాడు జిల్లాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొన్ని గ్రామాలను అదుపులోకి తీసుకుని 144 సెక్షన్ అమలు విధించారు. రోడ్లపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలు ఉద్రిక్త నడుము సాగాయి. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తించారు. టీడీపీ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లు ఇలా రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు పోలింగ్ ముగిసిన 3 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర స్పందించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, వేధింపులు, దౌర్జన్యాలు సాగించారని మండిపడ్డారు. రోజు మాచర్ల పల్నాడులో చూశారు. పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాడులు, అభ్యర్థుల మీద దాడులు. ఈరోజు నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పోలీసులు సరిగా వ్యవహరించలేదంట. పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది. అసలు స్థానిక సమస్యలు అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే పోయినసారి లాగా పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు లాగానే ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు. ఇది కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది. ఈడ ఎన్నికలు జరపాలా, ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జీ సెక్యూరిటీ కేసు లేదు, కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి, ఒక్క అరెస్ట్ లేదు. తాడిపత్రి ఘటన, పెద్దారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని, ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని దమ్ముంటే రాని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన్నే పిలవడు, చర్యలు లేవు. ఈ విధంగా అంగళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళు ఘటన, రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను 400 మంది 1.5 నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు. అంటే వీళ్ళ పోలీసింగ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వీళ్ళ పోలీసింగ్, వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు. మాచర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు బగలగొట్టారు. ఈరోజు అభ్యర్థుల మీద హత్యాయత్నం చేశారు. అక్కడ చేరి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్, అదేవిధంగా అధికార యంత్రాంగానికి మాకు నష్టం జరిగినా, మా నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డా సాధ్యమైనంత మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా,
ఏ పార్టీ అక్కడ పోటీలో ఉందనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఓటింగ్ సరళి చూశారు. ఒక కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలింగ్ సరళి చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్ లోని దేశంలోని అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లో నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86% ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66%, మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు. అందరికీ నమస్కారం. Now major stage of the election is over with the polling on 13th. Our 13th polling because of the high interest of the electors to come to vote, not only from the state but other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 votes. కాబట్టి ఇంతమంది లాస్ట్ మినిట్లో లాస్ట్ 2-3 అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు all 25 parliamentary constituency, all 175 assembly constituency అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో ఈ 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యువెన్సీ అంటే 175 AC, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో yesterday night we had sealed and we closed it.
ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలెక్టర్స్, టోటల్ ఎలెక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.